హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏప్రిల్ 1 సీతారాముల కళ్యాణం అనమాట. ఒంటిమిట్టలో ఇంకా సాయిబాబా గుడి దగ్గర వరకే ఆటోలు కానివ్వండి, బైకులు కానివ్వండి, ఏవైనాలో ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి అయితే బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రీ బస్సులు అవి ఎక్కేసి వెళ్ళొచ్చు కళ్యాణం జరిగే చోటికి. అంటే కళ్యాణం జరిగే చోటికి కొంచెం ముందు పక్క ఆపేస్తే అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. బస్సులకైతే ఒక పక్క రన్నింగ్ తిరుక్కుంటూ ఉంటేనే ఒక పక్క జనాలు అయితే ఎక్కేస్తున్నారు. చాలామంది అయితే ఉన్నారనమాట జనాలు. అందులో ఫ్రీ బస్సు ఎక్కడెక్కడి నుంచో అయితే వచ్చేసారు. ఇంకా వేరే చోటైతే దింపేశారు. బస్సులో వచ్చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ కళ్యాణం జరిగే చోటుకైతే నడుచుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ కంటే ఇయరే కొంచెం నయం అనమాట. ఏంటంటే లాస్ట్ ఇయర్ బస్సులు కూడా అంత ఎక్కువ అయితే ఏం లేవు. సీఎం వస్తున్నాడని చెప్పేసి అద్దులో ఆపేశారు. అందుకనేసి నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఇప్పుడు అలా కాకుండా బస్సు అయితే దొరికింది, కొంచెం ఈజీగానే వెళ్ళాము. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వరకు ఉంది, నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సి వస్తుంది. మంచి ఎండ అనమాట. 4 గంటలకే బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. రోజు కొంచెం లేట్గా వెళ్ళి లాస్ట్లో కూర్చోడం ఎందుకులే అని చెప్పేసి కొంచెం ముందుగా అయితే బయలుదేరాము. ఒక 3 మంత్స్ నుంచి అయితే ఒంటిమిట్ట తిరునాళ వస్తుంది అన్నది ఒక హ్యాపీనెస్ అనమాట. ఇంకా ఈ కొద్దిసేపట్లో కళ్యాణం అయిపోతే ఒంటిమిట్ట తిరునాళ ఇంకా తీరైపోతుంది. ఇంకా ఒంటిమిట్ట తిరునాళ అయిపోతుంది. ఇంకా గ్యాలరీస్లో ముందుకైతే వెళ్ళిపోయాము. అక్కడ వచ్చేసి కనీసం స్క్రీన్ కూడా లేదు కళ్యాణం జరిగే చూసేదానికి. ఇంకా కూర్చుంటే కళ్యాణం మండపం కూడా కనపడదు. అందుకని చెప్పేసి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి పక్క గ్యాలరీలోకి వెళ్దాం అటు సైడ్ అనుకుంటే పోలీస్ వాళ్ళు వచ్చేసి లేదు, ఆ గ్యాలరీలోకి వెళ్ళాలంటే మీరు బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే కళ్యాణ మండపం అంతా దాటుకొని మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి మళ్ళీ రావాలంట. ఎందుకులే అని చెప్పేసి ఒక గ్యాలరీ అయితే చూస్ చేసుకున్నాం. ఇక్కడ స్క్రీన్ అయితే ఉంటే ఎండ ఇప్పుడు వచ్చేసి ఎండగానే ఉంది, ఇంకా నీడైతే రాలేదు. ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు ఇక్కడ సేవ చేసే వాళ్ళైతే తీసుకొని వెళ్తున్నారు గ్యాలరీ. అందులో నువ్వే ఫస్ట్ డాన్స్ అంతా పెద్ద పోస్ట్ కూడా దేవుడిని చూపిస్తారా?
కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు చంద్రుడు సైతం తాను సిద్ధంగా చందమామ చూడు వెనకాల. చూస్తున్నారు. భక్తులందరూ వాళ్ళ కూతురు చందమామ చూడా వచ్చినాడు కళ్యాణం చూడ చందమామ. ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి గుడికి వెళ్ళేసి అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించి అక్కడ నుంచి అయితే ఇక్కడికైతే వస్తున్నారు కళ్యాణం జరిగే చోటికి. ఇక్కడ వచ్చేసి వెళ్ళినప్పటి నుంచే వాటర్ కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్స్ కానివ్వండి అయితే ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి ఫ్రూటీ జ్యూస్ ఉంటుంది కదా, అది కూడా పంచిపెట్టారు గ్యాలరీస్లో. తర్వాత వచ్చేసి భోజనం కూడా ఇచ్చారు. ఇంకా అవి బాక్స్లో అయితే ఇచ్చారనమాట, అవి తింటున్నాం కూర్చొని. ఇంకొచ్చేసి గుడి దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నారు సీఎం గారు. ఇంకా సీఎం గారు వచ్చిన తర్వాత అయితే కళ్యాణం స్టార్ట్ అవుతుంది. సాక్షాత్తు రాష్ట్ర పాలకులే భక్తులుగా మారి పట్టు వస్త్రాలు సమర్పించడం ద్వారా భక్తుల భక్తికి రాష్ట్ర గౌరవాన్ని కల్పించిన గొప్ప నాయకుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఆ అజ్ఞాతతోటి బ్రహ్మాండ నాయకుడైన రామచంద్రుడు తాను కూడా ఒక సామాన్య భక్తుడిని అని చాటి చెప్పే నాయకుడే అనేక నాయకులకు పౌరులకు ఒక గొప్ప ఆదర్శం, సందేశం. ఒక విజయాన్ని దైవభక్తిని రాజధర్మాన్ని ఎలా సమన్వయం చేయాలో ఆయన చేసి చూపిస్తున్నారు. అటువంటి మహోన్నత వ్యక్తికి మన రాష్ట్ర అభివృద్ధి వారికి లాస్ట్
माङ्गल्यसूत्रं रामेण कृष्णकण्ठसमर्पणे नियोजितोपजाम्यस्य श्रीकुरुत्वं महीसुते
మాంగళ్య ధారణ అయిపోయింది అంతే. తర్వాత అందరు లేచేశారు. ఫుల్ అయిపోయినాయి అనమాట. గ్యాలరీలు నిలబడుకొని బయటికి వెళ్ళాలన్నా చాలా కష్టమైపోయింది. ఇంకా కళ్యాణం జరుగుతుంటే చందమామని చూశారు కదా, చందమామ వచ్చేసి కళ్యాణం చూడడానికి వచ్చేసాడు. ఇక్కడ మంగళసూత్ర ధారణ అయిపోయిందో లేదో అండి, పరిగెడుతున్నారు జనాలు. ఇంకా మేము ఏమనుకున్నామంటే పిల్లలు ఉన్నారు కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది, తొందరగా వెళ్దాం అనుకుంటే మాకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారనమాట. ఇంక ఇటు సైడ్ ఏం చేశారంటే ఈసారి చాలా పెద్ద తప్పు చేసినట్టున్నారు. గేట్స్ అసలు ఏ ఓపెన్ చేయలేదన్నమాట. ఒక 4-5 గేట్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి ఒక 2-3 వీఐపీకి ఉన్న నార్మల్ గేట్ ఉంటుంది కదా పెద్దది, అక్కడ వచ్చేసి నార్మల్ పీపుల్స్ వెళ్ళడానికి కానీ వచ్చేదానికి కానీ ఉంటుంది. ఈసారి అలా కాకుండా ఏం చేశారంటే రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ ఉంటుంది ఒకటి, మట్టి రోడ్డు ప్లస్ కంపల్లో నుంచి వెళ్ళాలి. అక్కడ వచ్చేసి అక్కడ నుంచి వచ్చేయమన్నారనమాట. కళ్యాణానికి చూసేదానికి కూడా వెళ్ళేదానికి కూడా అటు సైడ్ నుంచే వెళ్ళమన్నారు. చాలా దారుణం అనమాట. కళ్యాణం అంతా బాగా జరిగింది, ఇది ఒక్కటే బాగా జరగలేదు. నిజంగా చాలా కోపం వచ్చిందనమాట. ఒకరి కోసము ఇంతమందిని ఇబ్బంది పెట్టడం చాలా తప్పు. సీఎం గారు వచ్చారని చెప్పేసి జనాలను ఎటు పక్క నుంచి అంటే అటు పక్క నుంచి వెళ్ళమంటే ఎలా అవుతుంది? చాలా ఇబ్బంది పడిపోయారు. గ్యాలరీస్లోనే కొంచెంసేపు వెయిట్ చేయండి అని చెప్పింటే సరిపోయింది. 1 అవర్ పైన మేమైతే రోడ్ మీద వెయిట్ చేసాము మట్టిలో. ఇక్కడ వచ్చేసి చాలామంది ఇబ్బంది పడిపోయారు అనమాట. చాలామంది చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చారు. ఇవన్నీ కంపలు కుచ్చుకోవడము, పడ్డము, ఇలా చాలా జరిగింది. ఒక మాట చెప్పింటే 1 గంట వెయిట్ చేయండి తర్వాత వెళ్దురు అని చెప్పింటే ఆ గ్యాలరీస్లోనే కూర్చుండే వాళ్ళు. చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయారనమాట. ఇంకా నా ఫోన్లో వచ్చేసి స్పేస్ అయిపోయింది, లేకపోతే ఇంకా కొంచెం వీడియో తీసుండేదాన్ని. ఇక్కడ వచ్చేసి వేరే ఆమె అయితే పడిపోయింది, దిగబోయి జారి పడిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి నీళ్ళు కూడా ఉన్నాయి, చాలా ప్రమాదం జరిగేది. ఎలానో కొంచెం తప్పించుకునింది. మేమైతే ఇంక అటు ఇటు వెళ్ళలేక 1 గంట మాత్రం అక్కడే నిలబడుకున్నాము. తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళేసి పోలీస్ ఆయన అడిగితే అక్కడైతే ఒక గేట్ ఓపెన్ చేశారు, వెళ్ళండి అంటే మళ్ళీ అక్కడ నడుచుకుంటూ అయితే వెళ్ళాం. మేము 8 గంట బయటికి వచ్చేస్తే ఇటు సైడ్కి 10:30 అయిందనమాట. ఇంటికి వెళ్ళే లోపు అంతసేపు టైం పట్టింది. ఆ బస్సులో ఎక్కితే ఫుల్ ఇలా అయితే జరిగిందనమాట కళ్యాణం.